మహానుభావుడు గరికపాటి వారు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో మీటింగ్లు పెట్టి జనజీవనం ఎలా ఉండాలి అని చెప్పి అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఎన్నో విధాలుగా జనాలకు ఉపయోగపడుతున్నటువంటి వ్యక్తి మహానుభావుడు గరికపాటి నరసింహారావు గారు. ఎంత మేధావైనా ఒక్కో సందర్భంలో పప్పులో కాలేస్తాడు అనడానికి ఈ మధ్యకాలంలో 1, 2, 3 చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అంటే అన్నీ బాగానే మాట్లాడతారు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మరి ఏ కారణం చేతో మరి ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఆ మధ్యకాలంలో చిరంజీవి గారు ఒక చిన్న మీటింగ్లో చిరంజీవి నువ్వు ఆపితే కానీ లేకపోతే నేను వెళ్ళిపోతానని చిన్న కాంట్రవర్సీ రేపి చిరంజీవి గారు చిరునవ్వుతూ నవ్వుతూ ఆయన చేసినటువంటి అవమానం అని అనాలో లేకపోతే పెద్దరికంగా మందలించాడు అనాలో ఆయన మాత్రం మన్నించి చక్కగా ఆ కార్యక్రమం జరిపిన కార్యక్రమం అప్పుడు కూడా చిన్న కాంట్రవర్సీ వచ్చింది. అలాగే మొన్న ఈ మధ్య హాస్టల్ పిల్లల గురించి, ఆ గుడ్ల గురించి, ఆ భోజనాల గురించి, మధ్యాహ్న భోజన పథకం గురించి అసలు ఆ స్థాయి వ్యక్తి అలాంటి వ్యవహారాల్లో తలదూర్చకూడదు వాస్తవం. ఎందుకంటే హాస్టల్స్ అనేవి మధ్యతరగతి దిగువ తరగతి ఉన్నటువంటి పిల్లలు, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి పిల్లలు, అలాగే తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు హాస్టల్స్లో ఉంటారు. వారికి ఏదో భోజన పథకం అమలు చేయాలని ప్రభుత్వాలు కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ పాటుపడుతూ వారి భవిష్యత్తు బాగుండాలని, వారు చదువుకోవాలని, వారు కూడా మనతో పాటే సమానంగా గౌరవంగా బతకాలని ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాల్లో ప్రభుత్వాలు ఉంటాయి, స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి. కానీ గరికపాటి వారికి ఆ విషయం మరి ఎందుకు ఆయన మదిలో పడిందో, ఎందుకో ఆ కాంట్రవర్సీ కార్యక్రమాన్ని నెత్తినేసుకున్నారు. కానీ ఆ గుడ్లు గురించి, మధ్యాహ్న భోజనం గురించి వారికి పెడితే ఎందుకు చదువుతారనేటటువంటి మాట మాట్లాడడం ఆయన ఎక్కడో తప్పులో కాలేసినట్టు అనిపించింది. ఎందుకంటే వేళ అన్నంలో భోజనం చేయకుండా ఎవరైనా చదువుకోగలుగుతారా? వారికి భోజన సదుపాయం లేక, వాళ్ళ ఇంటికాడ ఇబ్బందులు ఉండి, తల్లిదండ్రులు లేక వారు చదువుకోవడానికి వస్తారు హాస్టల్స్లో. వారి గుడ్లు దోసేయాలని కొంతమంది దుర్మార్గులు ఉంటారు. ఆ గుడ్లలోనే వారికి పెట్టే మెనూలోనే కొంచెం దొంగతనం చోరీ జరుగుతుంటుంది. మరి ఏ కార్యక్రమం ఆయన కంటపడిందో దీనిపైన ఆయన మాట్లాడారు. ఏదేమైనా అలాంటి మహానుభావుడు ఈ మధ్యకాలంలో ఈ చిన్న కాంట్రవర్సీ వల్ల ఆయనకి చెడ్డ పేరు రాకూడదు. ఆయన ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు మన కుటుంబాల పట్ల, మన పిల్లల పట్ల, యువత పట్ల, వృద్ధుల పట్ల అసలు ఆయన చేయని ప్రసంగం అంటూ లేదు. ఆయన అంత గొప్ప మేధావి. ఈ ఒక్కసారి ఆయన ఏదో తప్పు చేశాడని అనకూడదు. కానీ ఆయన ఏదో ఏ మైండ్లో ఉండే ఆ మాట మాట్లాడారో తెలియదు. కానీ ఏదేమైనా ఆయన పట్ల మనం గౌరవంగా ఉండాలి. కాబట్టి ఆయన కొంచెం తెలియక మాట్లాడారేమో అని చెప్పి సరిపెట్టుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.